ఇవాళ మనం ఆంధ్రాలోని ఇంకొక కొత్త సిటీకి వచ్చాము. ఏంటో గెస్ చేయగలరా? ఈ ఫోటోని చూసేసి. అదే అండి. ఎన్నో సంస్కృతుల నిలయం, ఎందరినో హక్కున చేర్చుకున్న నగరం వైజాగ్ లేదా విశాఖపట్నం అంటారు. ఇందులో ఒక రెస్టారెంట్‌ని ట్రై చేద్దాం ఇవాళ. ఈ రెస్టారెంట్ పేరు మానేతి విందు. వైజాగ్‌లో కొన్ని బ్రాంచ్‌లున్నాయి. మేము ఒక బ్రాంచ్‌కి వచ్చామనమాట. చాలా రీజనబుల్ ప్రైసెస్‌లో అంటే 250కి వెజ్ బుఫే వచ్చింది. చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అన్నీ టేస్టీగా ఉన్నాయి. ఇవాళ మనం అవన్నీ చూద్దాం. బుఫే అంటే ఎగబడి స్టార్టర్లు తినేసి, తర్వాత కడుపు సరిపోక ఎంతో కొంత రైస్ ఐటెమ్స్ తినేసి, ఆ తర్వాత సాయంత్రానికి వెళ్ళిపోయి పొట్ట బరువుగా ఉండి, అమ్మో! ఇంక ఈసారి బుఫేకెళ్ళకూడదు అనే పరిస్థితి ఈ రెస్టారెంట్‌లో రాదు. ఎందుకంటే ఇది ఒక విందు భోజనంలాగా, ఒక పెళ్లి భోజనంలాగా ఉంటది. సో, అన్నీ హెవీగా అనిపించకుండా టేస్టీగా అనిపించే రకాలనమాట. మొదటగా ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. మస్క్ మెలన్ మిల్క్ షేక్ బావుంది. నెక్స్ట్ స్వీట్స్ వచ్చేసి 4 రకాల స్వీట్స్ ఉన్నాయి. రవ కేసరి, పరమాన్నం, హల్వా, పూర్ణము, నెయ్యి. పొడులు, పచ్చళ్ళు, ఊరగాయలు ఇవన్నీ కలిపి 9 రకాల ఐటెమ్స్ ఉన్నాయి. దానికంటూ ఒక సెపరేట్ సెక్షన్ ఉంది. ఇదిగోండి ఇవి చూస్తున్నారు కదా! ఈ సెపరేట్ సెక్షన్. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని, ఈ పొడులు కలుపుకొని తింటుంటే ఇంక అసలు ఏ కర్రీలు ఏవి పనికిరావు. అంత బావుంటుందనమాట. అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే, ఇందులో బాగా ఫాస్ట్ మూవింగ్ పొడులు, పచ్చళ్ళు ఏం చేశారంటే, టేబుల్ దగ్గర కూడా పెట్టారు ఒక 4 రకాలు. వాటితో పాటు పప్పు, సాంబారు, రసము ఇవి కూడా మనం మెస్‌లో పెడుతుంటారు చూడండి, అలాగా అవి కూడా టేబుల్ దగ్గర ఉంటాయన్నమాట. ఇక స్టార్టర్స్ లాగా అనుకోవచ్చు మనం ఇది. ఒక అరటికాయ బజ్జీ, ఆలు 65 ఇచ్చారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, వాము కూర్చిన పచ్చిమిరపకాయ. సింపుల్‌గా ఒక స్టార్టర్ ఇచ్చారు ఆలు 65. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, వాము కూర్చిన పచ్చిమిరపకాయ. దీన్ని ఒక మంచి గడ్డ పెరుగేసుకొని, దాంట్లో ఈ వాము కూర్చిన పచ్చిమిరపకాయ కొరుక్కొని తింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మెయిన్ కోర్స్ విషయానికొస్తే ఒక పుల్కా ఇచ్చారు. 4 రకాల రైస్ ఐటెమ్స్. అవేంటంటే వైట్ రైస్, పులిహోర, ఆ రోజుకు తగ్గట్టుగా ఒక పులావు. ఇంకోటి వీళ్ళ స్పెషల్ ఏంటంటే ఆవకాయ పప్పన్నం అనమాట. చాలా బావుంది. అది కూడా ట్రై చేయండి. అన్నంలోకి నంచుకు తినడానికి 3 రకాల ఫ్రై ఐటెమ్స్ ఇచ్చారు. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఆలు జూలియన్ ఫ్రై. అంటే ఆలుని స్ట్రెయిట్‌గా కట్ చేసేసి వాటిని ఫ్రై చేశారనమాట. 4 రకాల స్పెషల్ కర్రీస్ ఇచ్చారు. కాబూలి చనా గ్రేవీ, గుత్తి వంకాయ, పన్నీర్ కర్రీ, కడాయి వెజ్. ఈ పన్నీర్ కర్రీ గానీ, కాబూలి చనా గానీ రోటీలో తినొచ్చు. పులావ్‌లో గూడా నంచుకొని తినొచ్చు. మన గ్రేవీ వచ్చేసి గుత్తి వంకాయ, కడాయి వెజ్ వచ్చేసి అన్నంలో నంచుకోవచ్చు. లేదా రోటీతోటి కూడా తినొచ్చు. మన ఇష్టం. అంటే రోటీ లిమిటెడ్ ఏం లేదు. మనం కావాలనుకుంటే ఆ పుల్కాలు తీసుకోవచ్చనమాట. మేము చూసినంత వరకైతే కలర్‌లు వాడినట్టు దాఖలాలు లేవు. ఒక హల్వాలో యేసుండొచ్చు. ఆలు 65లో వాడుండొచ్చు. చివరగా ఒక ఐస్ క్రీమ్ తోటి భోజనానికి ముగింపు పలికాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.